27వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువుగా, అతడు చిత్తం నాయనా అని అతనితో అని. అప్పుడు ఇస్సాకు ఏశావుతో అంటున్నాడు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తినుము. నేను చావకు మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పు. అప్పటికి ఇస్సాకు వయసు 100 సంవత్సరాలు దాటేసింది. సో 100 సంవత్సరాలు దాటినాయి అంటే మరణ దినాలు దగ్గర పడినట్టు, మరణ దినాలు సమీపించినట్టు అర్థం. వాళ్ళందరూ కూడా 100 సంవత్సరాలు దాటిన వాళ్ళే. కాబట్టి ఇస్సాకు అప్పటికే మందదృష్టి కలిగి ఉన్నాడు, బాగా వృద్ధుడై ఉన్నాడు. కాబట్టి తన యొక్క ఇష్టమైన కుమారుడు ఎవరో యాషావుని పిలిపించుకొని చెప్తున్నాడు అనమాట, నా కుమారుడా, మరి నేను ఎప్పుడు చనిపోతాను ఏంటో నాకు తెలియదు కదా, నేను చనిపోయే లోపల నేను ఆశీర్వదిస్తాను అని. ఆ ఆశీర్వాదాలు చాలా చాలా ముఖ్యం అన్నమాట. అబ్రహాము ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇస్సాకు తన యొక్క ఆశీర్వాదాన్ని తన కుమారులకు ఇవ్వబోతున్నాడు అనమాట. ఈ ఆశీర్వాదము భౌతిక సంబంధమైంది, అలాగే ఆత్మ సంబంధమైంది కూడా. ఈ ఆశీర్వాదం వల్ల వారు భౌతికంగా అన్ని విధాలుగా ఆశీర్వదించబడతారు. అలాగే ఆత్మీయంగా చూసుకుంటే యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా ఆశీర్వదించబడబోతూ ఉంది. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా రక్షించబడబోతుంది, ఆత్మీయంగా ఆశీర్వదించబడబోతుంది అనమాట. అటువంటి యేసుక్రీస్తు వారిని జన్మనిచ్చేటువంటి అవకాశం, ఆ వంశవళి క్రమం కొనసాగే అవకాశం లభిస్తుంది అనమాట. సో అటువంటి విలువైన భౌతికమైన ఆత్మీయంగా విలువైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇస్సాకు సిద్ధపడ్డాడు. ఎవరికి ఇవ్వడానికి? రైట్, ఏశావుని పిలిచి, నాయనా నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, కనుక మన మరణ దినం ఏంటో మనకి తెలియదు. ఈ పాయింట్ మనం గమనించాలి. నా మరణ దినము నాకు తెలియదు, అలాగే మన మరణ దినం కూడా మనకి తెలియదు. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది అనమాట, నరుని మరణము యెహోవా వశము. నరుని దినము ఎప్పుడు వచ్చినో వానికి తెలియదు. కనుక మరణ దినం అనేది ఎప్పుడు మనకు తెలియదు. కనుక ఇల్లు దీపం ఉండగానే, ఇల్లు సమయం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని కొన్ని విషయాల్ని మనం బ్రతుకుండగానే మన గృహాలలోనూ ఆత్మీయంగాను చక్క పెట్టుకోవాలి. చూడండి, తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని, అబ్రహాం గారి యొక్క ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చారు? ఇస్సాకు గారికి ఇచ్చారు. ఇప్పుడు ఇస్సాకు గారు ఎవరికి ఇవ్వాలి? తన కుమారుడికి ఇవ్వాలన్నమాట, జ్యేష్ఠ కుమారుడికి ఇవ్వాలి. మరి ఇవ్వకుండానే చనిపోతే కదా, కాబట్టి తను బ్రతుకుండగానే ఇవ్వాలన్నమాట. కాబట్టి సమయం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. మరి ఆ ఉద్దేశంతో ఇస్సాకు ఏం చేశాడంటే తన పెద్ద కుమారుడిని పిలిపించి, నాయనా అడవికి వెళ్ళు, వేటాడు, మాంసం పట్టుకురా, చక్కగా రుచిగా వండుకుంటురా, నేను కడుపు నిండా తిని నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నా ఆశీర్వాదాలు నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. రైట్. ఇస్సాకుకి ఎంతమంది కుమారులు? అమ్మా, 2 కుమారులు. మరి ఆశీర్వాదాలు ఇద్దరికి ఇవ్వాలి కదా, ఒకరికి ఇచ్చేస్తానంటే ఇది. యాకోబు గారు తన యొక్క ఆశీర్వాదాల్ని తన కుమారులకు ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చాడు ఆయన? బైబిల్ చదివిన వాళ్ళు చెప్పగలరు. యాకోబు గారు మరి తన పిల్లల్ని ఆశీర్వదించినప్పుడు ఎంతమందిని పిలిచాడు ఆయన? ఆయనకి ఎంతమంది కుమారులు? 12 మంది. ఆశీర్వదించేటప్పుడు వాళ్ళు ఎంతమందిని పిలిచాడు ఆయన? 12 మందిని పిలిచాడు కదా. మరి ఈయనకున్నది ఎంతమంది? 2గా. మరి 2ని పిలవాలిగా. కొడుకు, పెద్ద కొడుకు ఇచ్చారు మొత్తం అన్ని. చూసారా ఇస్సాకు ఆలోచన?
ఇస్సాకు ఆలోచన ఏంటంటే కాముగా సైలెంట్గా ఆశీర్వాదాలన్నీ ఎవరికి ఇచ్చేయాలి? ఇస్సాకు గారికి, ఏసావుకి ఇచ్చేయాలి. అది తంత్రం. మరి నిజంగా చెప్పాలనుకుంటే ఇస్సాకుకు ఏంటి స్వార్థము అంటే పెద్ద కుమారుడు అని, జ్యేష్ఠ కుమారుడు అని. జ్యేష్ఠ కుమారుడు అనే ఆలోచనలో ఇస్సాకు ఉన్నాడు. నేను జ్యేష్ఠ కుమారుడు అనే ఆలోచనలో ఎవరు కూడా ఉన్నారు? యాసావు కూడా ఉన్నాడు. నిజానికి ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడు ఎవరు? ఇప్పుడు ఈ సందర్భానికి వచ్చేసరికి జ్యేష్ఠ కుమారుడు ఎవరు? ఎవరండి? యాకోబా, ఏసావా? ఇప్పుడు పుట్టినప్పుడేమో యాసావు, కానీ ఈ సందర్భానికి వచ్చేసరికి యాకోబు. ఎందుకనంటే యాసావు తన జ్యేష్ఠత్వ హక్కును ఎవరికి ఇచ్చేశాడు? యాకోబుకి ఇచ్చేశాడు. యాకోబు గారికి ఇచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యాకోబే కదండి. ఏంటిది? కనబడుతున్నాయండి? ఇప్పుడు కనబడుతుందా? రైట్. ఇప్పుడు ఇస్సాకు యొక్క ఆలోచన ఏంటంటే తన ఆశీర్వాదాలన్నీ కూడా తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏసావుకి ఇచ్చేయాలని. కానీ ఇప్పుడు నిజానికి జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నది ఎవరో? యాకోబు. కాబట్టి ఒకవేళ నా ఆశీర్వాదాలన్నీ నా జ్యేష్ఠ కుమారుడికే చెందాలనుకుంటే ఇస్సాకు తన ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి ఇవ్వాలి? యాకోబు గారికి ఇవ్వాలి. అలా ఇవ్వడం మానేసి, లేదా ఇద్దరిని పిలిచి ఇద్దరికి సమానంగానో, లేకపోతే పెద్దోడికి ఎక్కువ చిన్నోడికి తక్కువనో, మొత్తం మీద ఇద్దరికి పంచడం మానేసి పూర్తిగా ఎవరికి ఇచ్చేయాలనుకుంటున్నాడు? యాసావుకి ఇచ్చేయాలనుకుంటున్నాడు. రైట్. ఈ విషయాన్ని అంతటిని ఎవరు వినేస్తున్నారంట? రెబ్కమ్మ గారు వినేస్తున్నారు. అదేంటి, నాకు దేవుడు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు కదా, మా భర్త ఏంటి, మా ఆయన ఏంటి ఇలా ఆలోచిస్తున్నాడు? మొత్తం ఆశీర్వాదాలన్నీ కూడా పెద్ద కుమారుడు ఏసావుకి ఇచ్చేస్తానంటాడు ఏంటి? మరి చిన్న కుమారుడి సంగతి ఏంటి? దాసీలతోనూ, పశువులతోనూ, సంపదలతోనూ సమస్త ఆశీర్వాదాలని పెద్దోడికి ఇచ్చేస్తే మరి చిన్నోడి సంగతి ఏంటి? మరి వాడు అడుగుతుంటాడా? మరి వాడిని చూసుకోవాలి కదా అని ఆలోచించి, అసలు ఈవిడికి కొంచెం ఎవరి మీద ఎక్కువ ప్రేమ? యాకోబు మీద ప్రేమ. గుడారాల్లో ఉంటూ తన వంటల్లో వాటిలో సహాయం చేస్తున్నాడు, సాధువుగా ఉంటాడు, సౌమ్యంగా ఉంటాడని కాస్త ఎంతో కొంత మరి తల్లికి యాకోబు మీద ప్రేమ ఉందేమో. ఇలా యాకోబుకి అన్యాయం జరుగుతుంది అని తెలుసుకునేసరికి ఆమె ఉండబట్టలేదు. యాకోబు పట్ల పక్షపాతం చూపిస్తున్నాడు తండ్రి అనే విషయాన్ని గ్రహించుకుని ఆమె ఏం చేసిందంటే తన కుమారుడి దగ్గరికి వెళ్ళింది. తన యొక్క చిన్న కుమారుడు యాకోబు దగ్గరికి వెళ్ళింది అనమాట. యాకోబు గారి దగ్గరికి వెళ్ళి రైట్ ఏమని చెప్పిందంటే, నాయనా చూడండి ఏమని చెప్పింది చూద్దాం. 27వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి 27వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయి. అంటే ఏమందంటే తల్లి, ఆయన నీ తండ్రి గారు ఈరోజు ఏసావుని ఆశీర్వదిస్తానని చెప్పాడమ్మా. మరి అదే కానీ జరిగితే ఆశీర్వాదాలన్నీ కూడా మీ అన్నయ్యకి వెళ్ళిపోతాయి, నీకు అన్యాయం జరుగుతుంది, నీకు ఇవ్వడానికంటే ఏ ఆశీర్వాదాలు ఉండవు. కాబట్టి నేను చెప్పినట్టుగా చెయ్యి. ఏం చేస్తావంటే నువ్వు మందకు వెళ్ళి 9వ వచనం 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తిను. ఈ మేక పిల్లలు అనేది గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము, వాటితో నీ తండ్రి నీకు ఇష్టమైన రుచిగల భోజనం అతనికి చేసేదను.
నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలను అని అని బాగా ఉంది. తల్లి అంటుంది, నీ సోదరుడు నీ అన్న యాసా వచ్చి ఆశీర్వాదాలను తీసుకునే లోపల నువ్వే వెళ్ళి ఈ ఆశీర్వాదాలను తీసుకునేలా ప్రయత్నించు. ఏం చేస్తావంటే మందలో నుంచి మంచి 2 మేకపిల్లను తీసుకురా, వాటిని చక్కగా ఉండి పెడతాను, తీసుకుని వెళ్ళి మీ నాన్నగారికి వడ్డించు, ఆయన తిని నేను ఆశీర్వదిస్తాడు అని అన్నాడు. యాకోబు గారు సంతోషించాడు. కానీ ఆయనకు ఒక సందేహం వచ్చింది. అమ్మా, నువ్వు చెప్పింది బాగానే ఉంది, నేను వెళ్తాను, మరి నాన్నగారు నన్ను తడుము చూస్తాడు, లేదా నన్ను స్వరాన్ని వింటాడు, నన్ను కానీ యాకోబుని గుర్తుపెట్టాడు అనుకో, నాకు ఆశీర్వాదమేమో కానీ నాకు శాపాలు, ఆశీర్వాదాలు ఉండవు కానీ నాకు అన్ని శాపాలు నన్ను శపిస్తాడు. కాబట్టి నేను ఆశీర్వాదం కోసం వెళ్ళి శాపాలు పావాల్సి వస్తుందేమో, మరి అలాగమ్మా అని చెప్పేసి తన యొక్క సందేహాన్ని వెలబుచ్చాడు. భయపడ్డాడు. ఎందుకంటే మరి ఇస్సాకు ఆశీర్వదిస్తున్నాడంటే శపించగలడు. ఒకవేళ ఇది ఒక కుట్రని, ఇది ఒక కపట వేషమని ఇస్సాకు గాని గ్రహించాడు అంటే చిన్న కుమారుడి మీద కోపం తెచ్చుకుని, ఎరా నన్నే మోసం చేయాలనుకుంటున్నావా, నువ్వు వేసవలాగా వేషం వేసుకొచ్చి మరి ఆశీర్వాదాలను పొందాలని అనుకుంటున్నావా అని చెప్పి కోపంతో యాకోబుని చెప్పించే అవకాశము ఉంది. అదే విషయాన్ని తల్లికి చెప్పాడు. మరి అమ్మ, ఇదే కానీ జరిగితే నాకు ఆశీర్వాదం ఏమో కానీ నేను శాపాలు పాలవాల్సి వస్తుందమ్మా, మరి నేను ఏం చేయమంటావు అన్నాను. అప్పుడు తల్లి అని చెప్పింది, ఒక మంచి సలహా ఇచ్చింది అనమాట. అలా కాదు నాన్న, ఆ మేక అంటే యాకోబుకున్న మరొక సందేహం ఏంటంటే, 2 కోలపిల్లలు, ఎవరిద్దరు? యాసావు యాకోబు. కనుక ఎత్తు రూపాలు అన్నీ ఎలా ఉంటాయి? 2 కోలపిల్లలు ఎలా ఉంటారు? ఎత్తే కానీ రూపాలే కానీ 2 ఒకేలా ఉంటారు. కానీ చిన్న తేడా ఉంది. ఏంటంటే యాకోబు యొక్క దేహం అంతా నున్నని దేహం, యాసావు యొక్క దేహం అంతా కూడా ఎలాంటిది అనమాట? వెంట్రుకలు ఉండే దేహం అనమాట. చూడండి, అక్కడ అంతా కూడా వెంట్రుకలు, భుజం మీద చేతుల మీద దట్టముగా వెంట్రుకలు ఉండేటువంటి శరీరం అనమాట. 2 దేహాలు ఒకేలా ఉంటాయి, ఒకే ఆకారం, ఒకే రూపం. కానీ ఎక్కడ తేడా అంటే వెంట్రుకలతో నిండిన వాడేమో యాసావు, నున్నని దేహాన్ని కలిగిన వాడేమో యాకోబు అనమాట. నేను కానీ ఈ నున్నని దేహంతో వెళ్ళాను అనుకో, నాన్నకి కళ్ళు కనపడవు కదా అనుకుని ఏదో నేను వెళ్ళి నేనే ఏసేపు నన్ను అన్నాను అనుకో, దగ్గరికి రా అంటాడు, తడుముతాడు, వెంట్రుకలు లేవన్న విషయం తెలిసిందనుకో, నేను యాకోబునన్న విషయం అర్థమైపోతుంది. ఇక నన్ను నాన్న పట్టుకుని చేత కొడతాడు, నన్ను ఆశీర్వదించకపోగా నన్ను శపించేస్తాడు. అమ్మ బాబోయ్, నేను వెళ్ళనమ్మా అన్నాడు. అప్పుడు అమ్మ ఏం చేసిందంట, నువ్వేం కంగారు పడుతున్నానే, నా దగ్గర ప్లాన్ బి ఉంది అని చెప్పి ప్లాన్ బిని అప్లై చేసింది అనమాట. అదేంటంటే, ఏ 2 గొర్రె పిల్లల్ని, ఏ 2 మేక పిల్లల్ని అయితే చంపేశారో ఆ మేక పిల్లల యొక్క చర్మాన్ని జాగ్రత్తగా ఒలిచి తీసుకొచ్చి ఆ భుజాల కాడ, చేతుల కాడ కట్టిందనమాట. ఎక్కడెక్కడైతే యాసావు రోమాలతో నిండి ఉన్నాడో ఆ చేతుల భాగంలో, అలాగే ఆ భుజాల భాగంలో ఆ మేక చర్మాన్ని కప్పింది. ఇక్కడ లేదు కానీ బైబిల్ చరిత్రలో మనం చూస్తే బైబిల్లో వస్త్రం కూడా ఉందట యాసావుకి వస్త్రం ఉందట. ఎలా? అతని వస్త్రాలంట మంచి వాసన వస్తాయట. ఏసావు గారు వేసుకునేటువంటి వస్త్రాలు మరి మంచి వాసన వస్తాయంట. మరి దేంతో తయారు చేస్తారో తెలియదు కానీ అలాంటి సువాసన వచ్చే వస్త్రాలు ఏసావుకు ఉన్నాయి. అందులో ఒకటి రెపకమ్మ దగ్గర పెట్టుకుని ఉంది. అది ఈరోజు వాడింది అనమాట. నాన్న, ఈ వస్త్రం వేసుకో, ఇదిగో ఈ మేక చర్మాన్ని నీ చేతులు కట్టుకో అని చెప్పి నిజంగా ఎలా కట్టిందంటే ఇస్సాకు గారు నమ్మేశారు. అలా కట్టింది. మరి మహాతల్లి ఎలా కట్టింది? అప్పటికి పెవుగలు లేదు, పెవుకెక్కు లేదు. కానీ పెవుకెక్కు లేకుండానే చక్కగా అటాచ్ చేసి మరి ఎలా కట్టిందో నాకు డౌట్ అండి. మరి చర్మానికి అతుక్కుపోయింది అనమాట. అంటే నిజంగా అండి, కళ్ళు లేనివాడు చాలా జాగ్రత్త ఉంటాడు. అది 2 రూపాయల బిల్లో లేకపోతే 5 రూపాయల నాణ్యమో చెప్పేస్తారు కదా వాళ్ళు. వాళ్ళు పట్టుకుని చెప్పేస్తారు, ఇది 10 రూపీస్ కాయినా లేకపోతే 20 రూపీస్ కాయిన్ చెప్పేస్తారు, టచ్ చేసి చేస్తారు. కనుక కంటి చూపు లేని వాడికి స్పర్శ జ్ఞానం ఎక్కువ ఉంటుంది.
మరి అలాంటి ఎక్కువ ఉన్న అలాంటి ఇస్సాకుని మోసం చేయగలిగిందంటే ఆమె ఎంత పకడ్బందీగా వేసిందో. మరి చక్కగా చర్మాన్ని మరి 2 చేతులకి కట్టి సువాసన ఇచ్చే ఆ వస్త్రాన్ని ధరింపు చేసి ఆ 2 మేక పిల్లలతో చక్కటి ఏట మాంసంతో మంచి రుచికరమైన భోజనం తయారు చేసి యాకోబు చేతిలో పెట్టి పట్టుకెళ్ళిన నాన్నగారికి ఇచ్చిరాను. వెళ్ళాడు. వెళ్ళి నాన్నగారు ఎవరినైనా వచ్చింది ఎవరు అంటే గుడారానికి అనమాట, ఇస్సాకు గారి గుడారానికి వెళ్ళాడు. వెళ్ళి నాన్నగారు అంటున్నాడు. సరే, ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకుందాం, తెలుసుకుని ముందుకు వెళ్దామండి. ఇప్పుడు తల్లి ఎవరి పక్షాన్ని నిలబడింది? ఇప్పుడు అమ్మా యాకోబు పక్షాన్ని. ఇస్సాకు ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు? ఏసావు. ఇప్పుడు ఒకవేళ ఇస్సాకే ఆశీర్వాదాలు ఇద్దరికి పంచి పెడతాము, ఆశీర్వాదాలని ఇద్దరు కుమారులకి పంచిపెట్టే ఆలోచన ఒకవేళ ఇస్సాకు ఉంటే, ఇలాగా ఇస్సాకు ఒక కొడుకు వైపు మరి రెబెకా మరొక వైపుకు ఇడిపోయే అవకాశం ఉంటుందా? భార్య భర్తలు ఇద్దరు ఇడిపోయే అవకాశం ఉంటుందా? ఉండదు కదా. నిజంగా అండి, బైబిల్లో మనం చూస్తే ఆదర్శ దంపతులు ఇస్సాకు రెబెకా అంటే చక్కగా ఇద్దరు కూడా పెళ్లి వివాహమైన, పెద్దలు కూర్చుని వివాహమైన, ఇద్దరు కూడా ఈచ్ అండ్ అదర్ అన్నట్టుగా, సో మ్యూచువల్ పెయిర్ అన్నట్టుగా చక్కగా ఇద్దరు కూడా మరి చాలా ప్రేమానురాగాలతో ఉన్నటువంటి వాళ్ళు. కానీ మరి ఇలా ప్రేమానురాగాలతో ఏకంగా ఉన్నవాళ్ళు ఈరోజు విడిపోయారు. భర్త వేరే కాలు వచ్చినా, భార్యకు వేరే కాలు వచ్చినా. ఎందుకు ఇద్దరు ఇలా విడిపోయారు? పిల్లలను బట్టి. అదే నేను కింద వారం చెప్పాను, పిల్లలను బట్టి భార్య భర్తలు విడిపోకూడదు. భార్య భర్తల ఆలోచనలు కూడా సమానంగా ఉంటాయి. ఇలా భార్య కూడా ఎందుకు అలా విడిపోయింది, వేరేగా ఆలోచించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది ఇస్సాకులో ఉన్న లోపం. ఇస్సాకే ఇద్దరిని పిలిచి తాను ఎలా వాళ్ళకున్నాడో ఇద్దరికి ఆశీర్వాదాలను పంచి ఇచ్చుంటే ఇటువంటి ఆలోచన రేపు కూడా వచ్చేది కాదు. కనుక భార్యలో లోపమో భర్త వల్ల లోపమో ఇద్దరు కూడా పిల్లల పక్షపాతాన్ని చేరడం వల్ల వీళ్ళిద్దరూ ఇడిపోవడం అనేది సరైంది కాదు. ఈ సమయంలో ఇస్సాకు రెబెకాలు ఏమాత్రము ఆదర్శంగా నడుచుకోలేదు. అఫ్ కోర్స్ వాళ్ళు మంచి వాళ్ళు కావచ్చు, మంచి ఆత్మీయులు కావచ్చు, పితరులు కావచ్చు, విశ్వాస జాబితాలో ఉన్నవారు కావచ్చు, కానట్లేదు. కానీ వాళ్ళు లోపం కలిగి ఉన్నారు ఈ విషయంలో. బైబిల్ ఎంత గొప్పదంటే వాళ్ళ మంచి విషయాలే రాసింది, వాళ్ళ లోపాలు కూడా రాసింది. అందుకే బైబిల్ సత్య గ్రంథం అన్నారు. అందుకే వాట్ ఈజ్ సత్యము, వాట్ ఈజ్ ట్రూత్? సత్యము అనగా యథార్థంగా నిజాయితీగా మాట్లాడటం. బైబిల్ ఎప్పుడు కూడా పితరుల యొక్క మంచితనాలనే రాసుకుంటూ వెళ్ళలేదు, వాళ్ళ లోపాన్ని కూడా రాసుకుంటూ వెళ్ళలేదు. కనుక ఆదర్శ దంపతులైన ఇస్సాకు రెబెకాలు ఈ విషయంలో చెరు సగం అయిపోయారు. దేన్ని బట్టి? పిల్లలకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను బట్టి, ఆస్తి పంపకాలను బట్టి. ఈరోజు పిల్లలకి ఇచ్చే ఆస్తి పంపకాలను బట్టి భార్య భర్తలు ఇద్దరు కూడా ఇడిపోవడం అనేది అది ఒక లోపం. ఒక ఆదర్శ దంపతులు, ఆత్మీయులైనటువంటి మరి ఆ పితరులు, ఆదర్శవంతమైన దంపతులైనటువంటి ఇస్సాకు రెబెకాలు ఈ విధంగా వేరైపోవడం నాకు తెలిసి దేవాది దేవుని కూడా అది ఇష్టమైంది కాదు. కానీ ఈ విషయంలో మరి ఎందుకో మరి వాళ్ళు లోపాన్ని కలిగి ఉన్నారు. లోపాన్ని యాకోబు తల్లి ఇచ్చినటువంటి ఉపాయంతో తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి గారు, నేను వచ్చానండి అన్నాడు. ఎవరినైనా వచ్చింది అన్నాడు. నేనండి యాకోబు, క్షమించండి, నేనండి నాన్నగారు యాశావుని వచ్చాను అన్నాడు. ఇస్సాకుకి అర్థం కాల. ఆ స్వరం మరి మనిషికి స్వరం అనేది మారిపోతుంది కదా. ఆ స్వరం ఎలా ఉంది? ఆయనకి యాకోబులా ఉంది. కానీ నేను ఎవరిని అంటున్నాడు? నేను యాశావుని అంటున్నాడు. స్వరమేమో యాకోబులా ఉంది, కానీ పేరేమో యాశావులా ఉంది. ఇప్పుడు ఎలా? అందుకే ఆయన కూడా డౌట్ వచ్చింది చిన్న కుమారుడా పెద్ద కుమారుడా, యాకోబా యాశావా అని సందేహిస్తూ, ఏంటైనా తొందరగా వచ్చేసావు అన్న. నీ దేవుని దయ వలన నాకు వేట తొందరగా పూర్తి అయిపోవడం వలన, కార్య సఫలమును దేవుడు చేయడం వలన తొందరగా నీ ముందుకు రాగలిగానండి. అప్పటికి డౌట్ వచ్చింది. సరేనైనా నువ్వు దగ్గరికి రా,
అన్నాడు. భోజనం ఇచ్చాడు, తిన్నాడు. తిన్న తర్వాత దగ్గరికి లాక్కున్నాడు. దగ్గరికి లాక్కుని చేతులు తడుము చూశాడు. ఇలా చూసారా, కళ్ళైతే లేవు కానీ బుద్ధి మాత్రం బాగానే పనిచేస్తుంది ముసలాయన. కాబట్టి 2 చేతులు తడిమాడు. తర్వాత భుజాలు తడిమాడు. చూస్తే ఏమన్నాయి ఇక్కడ? వెంట్రుకలు ఉన్నాయి. చేతులు పట్టుకుంటే ఏమన్నాయి? వెంట్రుకలు ఉన్నాయి. మరి అలా కట్టింది రెబెక్కమ్మ. ఆ మేక చర్మాన్ని, వెంట్రుకలతో ఉన్న చర్మాన్ని చక్కగా చేతులకి భుజాలకి కట్టేసి తడిమాడండి. ఎవరన్నీ తడిమి చూస్తే అన్ని కూడా ఏమవుతున్నాయి? వెంట్రుకలు ఉన్నాయి. వెంట్రుకలు ఉన్నది ఎవరో? ఏ కుమారుడు? యాసావు. అప్పుడు ఇస్సాకు అనుకున్నాడంటే మనసులో ఏమనుకున్నాడంటే 21వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 21వ. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు యాసావు అను నా కుమారుడు కావో, నేను నిన్ను తడివి చూచేదను, దగ్గరికి రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి, స్వరము యాకోబు స్వరమే, కానీ చేతులు యాసావు చేతులు. స్వరం చూస్తే యాకోబు స్వరంలా ఉంది, చేతులు చూస్తే యాసావు చేతులుగా. నిజానికి అక్కడికి వచ్చింది ఎవరో? యాకోబు. కానీ ఎవరి వేషం వేసుకొచ్చాడు? యాసావు యొక్క వేషాన్ని వేసుకొచ్చాడు. ఎవరిని మోసగించడానికి? తండ్రిని మోసగించడానికి. ఆ రోజు యాకోబు యాసావు యొక్క యాసం వేసుకుని వచ్చి తన తండ్రిని మోసగించినట్టుగా ఈరోజు అనేక మంది అబద్ధ బోధకులు గొర్రె చర్మం వేసుకొని బోధకులుగా వచ్చి సంఘాన్ని పాడు చేస్తున్నారు, మోసగిస్తున్నారు. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు. చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు ఒత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేడు. ఇలా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, వాళ్ళు చేసేది అబద్ధం, వాళ్ళు చెప్పేది అబద్ధం. అయితే వారు ఎంచక్కగా గొర్రె చర్మాలు వేసుకొని వాళ్ళు కూడా దేవుని సేవకులుగా, దేవుని పరిచారకులుగా కనబడుతూ వాళ్ళ అబద్ధమైన బోధనలు ప్రకటిస్తూ ఈరోజు ఎంతో మంది క్రైస్తవ జనాంగాన్ని మోసం చేస్తున్నారు. ఇది క్రైస్తవ సంఘాలకు ఉన్నటువంటి పరిస్థితి, క్రైస్తవ్యానికి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సంఘాలకు జరుగుతున్న ప్రమాదం అది. సంఘాల లోపల జరిగే ప్రమాదం ఏంటంటే, కపట బోధకుల వల్ల సంఘాలకు నష్టం కలిగితే, యావత్ క్రైస్తవ్యానికి నష్టం కలుగుతుంటే, స్థానికంగా ఉండే కపట సహోదరుల వల్ల స్థానిక సంఘాలకు ప్రమాదం జరుగుతుంది. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును, ప్రభు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యమును వేగుచూచుటకును రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగింది. ఈ కపట సహోదరులు ఏం చేస్తున్నారు? వీళ్ళు సహోదరుల, కపట సహోదరులు అంటే ఏంటి అర్థం? అంటే వాళ్ళు సహోదరులు కాదు, సహోదరులా కనపడుతున్న కపట సహోదరులు. వీళ్ళు గొర్రె చర్మమును వేసుకున్న తోడేళ్ళు. పైకి ఏసావులా కనిపిస్తున్నాడు, కానీ ఏసావు కాదు, అతని యాకోబు. వచ్చాడు, తండ్రిని మోసగిచ్చాడు.
వీళ్ళు సహోదరులు కాదు, కపట సహోదరులు, కానీ సహోదరులా వస్తున్నారు, సంఘాలను పాడు చేస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని వారు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఉత్తర దిక్కు నుంచి వస్తారా, దక్షిణం నుంచి వస్తారా, తూర్పు నుంచి వస్తారా, పడమర నుంచి వస్తారా, పైనుంచి వస్తారా, లేదా భూగర్భం నుంచి కింద నుంచి వస్తారా? కపట సహోదరులు ఎక్కడి నుంచో రారు, మనలో నుండే వస్తారు. ప్రతి సంఘంలో ఆ స్థానిక సంఘంలో ఉన్న వారి నుంచే వస్తారు. ఎలా వస్తారు? ఎవరు తయారవుతారు అలాగా కపట సహోదరులుగా? కపట సహోదరులుగా యేసుప్రభు యొక్క శిష్యుల్లో యేసుక్రీస్తు వారికి మోసం చేయడానికి, యేసుక్రీస్తు వారిని అన్యాయం చేయడానికి ఎవరో రాలేదు. ఆ శిష్యులలోనే ఒకడు కపట సహోదరుడిగా మారిపోయాడు. ఓకేనా? రైట్. అలాగే మనలో ఒకరు కపట సహోదరులుగా మారే అవకాశం ఉంటుంది. ఎవరు మారుతారు అలాగా? ఎవరు మారే అవకాశం ఉంటుంది? రైట్. ఎవరు మారే అవకాశం ఉంటుంది అంటే, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరు వల్ల. అంటే ఎవరైతే కపటంగా, క్షమించండి, దొంగతనంగా ప్రవేశిస్తారో వారు కపట సహోదరులుగా మారుతారు. దొంగతనంగా ప్రవేశించడం అంటే ఏంటి? ఇది దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ఒక ఇరుకైన ద్వారం ఉంది. రావడానికి, లోపలికి రావడానికి ఇది ఇరుకైన ద్వారం ఉంది. లేదా అంటే ప్రాకారం ఒకటి ఉంది, దుక్కేజ్. మీరు అక్కడ బొమ్మ చూస్తే జీవ మార్గం, మరణ మార్గం రెండు, ఇక్కడ ఫోటో ఉంటుంది. అక్కడ ఒక ఇరుకైన ద్వారం ఉంటుంది. అందులోంచి ఈ గోడ మీద ఉందండి, ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఇక్కడ విశాల మార్గము, ఇరుకు మార్గం అని. అందులో లోపలికి వెళ్ళాలంటే చాలా చిన్న దూరం ఉంటుంది, అందులోంచి వెళ్ళాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, అక్కడ ఒక బొమ్మ కనపడుతుంది, ఒకడు ఇలా కాలు వేసి పైకి వెళ్తా ఉంటాడు అనమాట. అంటే ఆ పెట్టగోడ మీద నుంచి, ప్రహారీ గోడ మీద లోపలికి వెళ్ళిపోవాలండి. ఎందుకలా వెళ్ళాలి? మామూలుగా ఇరికైన ద్వారం ఉంది కదా, దాని నుండి వెళ్ళొచ్చు కదా. అబ్బే, దాని నుండి వెళ్ళాలంటే మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, ఏడవాలి, అన్నీ వదులుకోవాలి, లోకానుసారమైన జీవితాన్ని వదిలేయాలి. అబ్బో, అంత కుదరదండి. లోకానుసారమైన జీవితం వదులుకోవడానికి ఇష్టం ఉండదు, పశ్చాత్తాపడడానికి ఇష్టం ఉండదు, మారు మనసు పొందడానికి ఇష్టం ఉండదు. కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవాలి, ఒక సభ్యుడిగా ఉండాలి. మరి ఏం చేయాలి దీనికి? మారు మనసు పొందావా? పొందానండి. బాప్తిసం ఇమ్మంటావా? ఇచ్చేయండి. ఇచ్చేస్తా. చాలు. ఒక అబద్ధంతో మనం దేవుని రాజ్యంలో కూడా ప్రవేశించవచ్చు. దొంగతనంగా ప్రవేశించడం అంటే మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, సిలువను కూర్చిన విశ్వాసం లేకుండా. ఎవరైతే బాప్తిసం తీసుకుని దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారో వాళ్ళందరూ కూడా దొంగలో, నిజాయితీ పరులు కారు. ఒకవేళ నిజాయితీ పరులు అయితే నిజంగా మారు మనసు పొందుతారు, పశ్చాత్తాపడతారు, వాళ్ళ పాప జీవితం మీద పశ్చాత్తాపడతారు. మారు మనసు పొంది దీనులై విశ్వాసముతో ఆ ఇరుకైన ద్వారం కూడా లోపలికి ప్రవేశిస్తారు. జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడిన వారు, తమ పాప స్థితిని ఒప్పుకోలేని వారు, పశ్చాత్తాపడలేని వారు, దీనులు కాలేని వారు, ఇదిగో ఇలా అబద్ధంతో కూడినటువంటి ఒక రాంగ్ రూట్ ద్వారా లోపలికి ప్రవేశించాలనుకుంటారు. అలాంటి వాళ్ళే సాతానుకు చిక్కుతారు. వారిని సాతాను కపట సహోదరులుగా మార్చుకుని తన ఆయుధాలుగా వాడుకుంటారు. స్థానిక సంఘాన్ని ఎలా పాడు చేయాలి అని ఉపయోగించుకుంటాడు అనమాట. కాబట్టి జాగ్రత్త ప్రియమైన దేవుని వారలారా. అందుకే నేను అంటున్నాను, విశ్వాసం ఉంటే సరిపోదు, మారు మనసుతో కూడిన విశ్వాసం కాదు. నీకు ఎంత జ్ఞానం ఉంటే కాదు, నీ జ్ఞానానికి మారు మనసు లేకపోతే నువ్వు దొంగవే. కేవలం నాకు విశ్వాసం ఉందండి, నాకు జ్ఞానం, సిలువను గురించిన జ్ఞానం నాకు ఉందండి, మొత్తం నాకు బైబిల్ అంతా నాకు తెలుసండి, నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నానండి, బాప్తిసం ఇచ్చేయండి అని అంటే నువ్వు దొంగవే, జ్ఞానం కలిగిన దొంగవే. నీ జ్ఞానం ఉంటే ఏంటి? మారు మనసు ఉందా? పశ్చాత్తాపం ఉందా? నీ హృదయాన్ని మార్చుకుంటున్నావా? నీ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తులోకి నీ హృదయపూర్వకంగా రావడానికి నీకు ఇష్టం ఉందా? నువ్వు దీనుడు అవడానికి ఇష్టపడుతున్నావా? ఇవేమీ లేకుండా కేవలం నాకు తెలుసండి, నేను నమ్ముతున్నానండి అని విశ్వాసం ద్వారా దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలని అనుకుంటే నువ్వు దొంగతనంగా క్రీస్తు రాజ్యంలోకి ప్రవేశిస్తున్నట్టు లెక్క. అలాంటి వారు సాతాను చేతిలో పనిముట్లుగా వాడబడతారు, కపట సహోదరులుగా మారుతారు, స్థానిక సంఘాలను పాడు చేస్తారు. వారు క్రూరమైన తోడేళ్ళు, వాళ్ళు మందను కనికరింపరు. చూడండి 4వ అధ్యాయం
4:17. వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమ్మును వెంటాడవలని మిమ్మును బయటికి త్రోసివేయ గోరుచున్నారు. ఆ పక్క పేజీలోనే ఉంటుంది చూడండి. మిమ్మల్ని ఏదో బాగు చేయాలని, మిమ్మల్ని ఏదో ఉద్ధరించాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు. మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయ గోరుచున్నారు. అంటే ఏం చేస్తారు? వీళ్ళు అంటే వీళ్ళు దొంగతనంగా ప్రవేశించి వాళ్ళు వచ్చి మరో 10 మందిని లోకరాజ్యంలోకి తీసుకెళ్తున్నారు. అంటే వీడు ఎవరికి పనిముట్టు? సాతానికి. అంటే సాతాను వేసినటువంటి గేలం అనమాట ఈ కపట సహోదరుడు. చక్కటి ఒక 10 మంది సహోదరులని పట్టుకుని మరీ లోకంలో కలిసిపోయేలా చేయడానికి సాతాను ఉపయోగించుకుని ఎర్రనమాట. కాబట్టి సోదరులారు, అందుకే చెప్తున్నాను, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దీనులు కండి. లేదంటే మీరు ఎర్రగా వాడబడతారు. సాతాను ఎర్రగా వాడుకున్నారు అంటే మీ ద్వారా మరికొంతమంది, మీరు మారడం కాదు, మీరు నాశనం అయిపోవడం కాదు, మీ వలన మరికొంతమంది నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. చాలా మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పేరు, ఆత్మీయత విలువలు కలిగిన, నైతిక విలువలు, ఆత్మీయ విలువలు కలిగిన సంఘంగా పేరు కలిగింది హెబ్రోన్ సంఘం. ధనం విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ నిజాయితీగా ఉన్నటువంటి సంఘంగా హెబ్రోన్ సంఘానికి మంచి పేరు ఉంది క్రైస్తవ సంఘాల్లో. అటువంటి సంఘాల్లో కపట సహోదరుడు ప్రవేశించాడు. లోపల దుర్బుద్ధిని బయట పెట్టరు కదా, రైట్, ఒకనొక రోజున బయట పెట్టాడు. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ ట్రస్ట్ అంతటిని కూడా తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. 130 కోట్ల రూపాయల విలువైనటువంటి ట్రస్ట్ అది. ఇదంతా నాదే అంటున్నాడు. మీరు మాట్లాడడానికి వీల్లేదు, వచ్చి ప్రార్థన చేసుకునేయాలండి, ఇదంతా నాదే అంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, కాబట్టి ఎవరితను అంటే పాపం అందరికంటే వెనకాల వచ్చినాడు. ఇప్పుడు గొడవ పెట్టేశాడు, సంఘాన్ని చీల్చేశాడు. ఇప్పుడు ఎప్పుడు సహవాసం అంటే ఎంతో మంది సంఘాలండి, చాలా సంఘాలు ఉన్నాయి ఆత్మీయంగా. వాళ్ళకి తెలిసినంత సత్యంలో వాళ్ళు చెప్తూ మనుషుల్ని ఆత్మీయతలోనికి, దేవుళ్ళలోనికి నడిపిస్తున్నటువంటి సంఘాలు. భక్తి సింగ్ గారు ప్రోత్సాహంతో ప్రారంభించబడినటువంటి సంఘాలు అనమాట ఇవన్నీ కూడా. ఈరోజు వాటిలో గొడవలు అనమాట. అంటే ఇస్కరియోతు యోధ వచ్చి ఎలాగైతే యేసు ప్రభుని అపోస్తుల్ని ఎలా చెదరగొట్టేశాడో, అదే కదండి. అప్పుడు దాకా యేసు ప్రభు శిష్యులు చక్కగా వెళ్తున్నారు. ఇస్కరియోతు యోధ వచ్చి ఏం చేశాడు? చెదరపదర చేశాడు. నాయకుడినేమో సిలువుగా అప్పగించాడు, శిష్యులందరూ కూడా ఏమైపోయారు? చెల్లాచెదురైపోయారు. వ్యవస్థనంతా చెల్లాచెదురు చేసేసాడు ఇస్కరియోతు యోధ. కనుక కపట సహోదరుల వల్ల స్థానిక సంఘాలు చెల్లాచెదురైపోతాయి. మరి అబద్ధ బోధకుల వల్ల మొత్తం క్రైస్తవ్యమే చెల్లాచెదురైపోతుంది. అయితే వీరి నుండి సంఘాన్ని ఎలా కాపాడుకోవాలో, ఇలాంటి వారి నుండి సంఘాన్ని ఎలా రక్షించాలో అదంతా కూడా క్రీస్తు, ఆయన ఊరినే ఉంటాడా? ఆయన శిరస్సు, సర్వబుద్ధి జ్ఞాన సంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయి కనుక ఆయన తెలివి తక్కువాడు కాదు. అలాంటి వాళ్ళ నుండి సంఘాలని, క్రైస్తవ ప్రపంచాన్ని ఎలా కాపాడాలో యేసు ప్రభు తెలుసు. అందుకే 2000 సంవత్సరాలు అవుతున్న క్రైస్తవ్యం ఇంకా సత్యంలో ఉందంటే కారణం యేసు ప్రభు సజీవుడై ఉన్నాడు కనుక, తన సంఘాన్ని ప్రక్షాళన చేసుకుంటూ వచ్చాడు కనుక. మీరు గమనించండి, ప్రపంచంలో క్రైస్తవ్యం అసత్యంలోకి వెళ్ళిపోతున్నప్పుడల్లా సత్యం వైపు తీసుకొస్తూ ఉంటాడు. ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఆయన సజీవుడు. అబద్ధంలోకి, పారంపర్య ఆచార సంప్రదాయాలలోనికి వెళ్ళిపోతూ మతంలో కలిసిపోతున్న క్రైస్తవ్యాన్ని మరలా సత్యంలోనికి నడిపించిన వాడు యేసుక్రీస్తు. దాని కొరకు కొంతమంది వాడుకుంటాడు ఆయన. సరే, కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికీ తెలియజేసేది, స్థానిక సంఘం ఇది కూడా సంఘమే కనుక భవిష్యత్తులో ఇక్కడ కలవరాలు, చల్లా చెదిరైపోయే పరిస్థితులు రాకూడదంటే, మనము, మన కుటుంబాలు, మన పిల్లలు హాయిగా ఈ సంఘములో కలిసిగట్టుగా ఉండాలి అంటే, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఆత్మీయ క్షేమాభివృద్ధిని మనం పొందుతూ ఉండాలి అంటే, మనలో ఎవరు కపట సహోదరులుగా మారకూడదు, కపట సహోదరీమణులుగా మారకూడదు. అలా మారకూడదంటే మిమ్మల్ని మీరు సాతానికి అప్పగించుకోకూడదు. అలా అప్పగించుకోకూడదంటే నేను చెప్పేది, మానవ సంబంధమైన మీ హృదయం పట్ల మారు మనసు పొందండి. లోకానుసారమైన మీ మనస్సుని,
ఓర్చుకోలేనితనాన్ని, ధనాపేక్షని, కపటంతో కూడిన మాటల్ని, వదరపోతుతో కూడిన మాటల్ని, చెడు మాటలు మాట్లాడడాన్ని, సనుగుణ్ణి మనం తీసేసుకోవాలి. లేదంటే అలాంటి వాళ్ళని సాతాను ఉపయోగించుకుని సంఘాన్ని చెల్లాచెదురు చేస్తాడు. ఈరోజు మీరే కాదు ప్రియమైన దేవుని వల్ల, ఈరోజు యాకుడి క్రీస్తు సంఘం ద్వారా మీరు మేలు పొందుతున్నారు. అలాగే కొంతమంది కూడా ఈరోజు మేలు పొందుతున్నారు. సంఘానికి క్రమంగా రాలేకపోయినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో సెమినార్ల ద్వారానో ఆన్లైన్ ఆత్మీయ గుడుకుల ద్వారానో సువార్త గుడుకుల ద్వారానో ఆత్మీయ గుడుకుల ద్వారా నిజంగా ఆత్మీయంగా మేలు పొందుతున్నవారు లేరా? ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఎందుకు వస్తారు? ఇదా ఈ ఫేస్ కట్ ఎప్పుడైనా మీరు చూసారు ఎక్కడైనా? ఈ ఫేస్ కట్ విలువ ఉంది అసలు? ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంతమంది? ఈ వెలుగు లేని నా స్పీకింగ్ ఎలా ఉంటుంది? నేను ఏమైనా గొప్ప ప్రసంగికున్నా, మాటల మాంత్రికున్నా, వాక్ చాతుర్యం కలిగిన వాడినా? అసలు నేను మాట్లాడితే దర్దలాడిపోయేది ఏమైనా ఉంటుందా? ఏం చెప్తానో తెలియదు, తర్వాత పదాన్ని మెదుకునేటువంటి నత్తువాడినాడు నేను. మరి ఎందుకు అంతమంది వస్తున్నారు? ఇక్కడ ఏముందని? ఆత్మీయత. కొద్దిగా కొన్ని క్షేమాభివృద్ధి కలిగించే 2 మాటలు చెప్తారు మధ్య. కొరత, ఈరోజు సంఘాల్లో కొరత ఉంది. ఆత్మీయంగా బలపరిచే మాటలు లేవే, దొరకట్లేదే అని కొరత ఉంది. ఆ కొరతను తీర్చుకోవడానికి వస్తుంది. దాహం తీర్చే నీళ్లు వాళ్ళ సంఘంలోనే ఉంటే ఇక్కడి దాకా రావాల్సిన అవసరం ఏముంది? దాహంతో పరిగెత్తుకుని వస్తున్నారంటే వాళ్ళ సంఘాల్లో ఏముందని? కొరత ఉందని. ఆ కొరతను తీర్చుకోవడానికి అప్పుడప్పుడు వచ్చి ఆ కొరతను తీర్చుకుంటూ ఉన్నారు అన్నమాట. మరి నేను అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, మన సంఘం ఏదో గొప్పదే, ఆత్మీయత విలువ కలిగింది, మిగతా ఏమి కాదని కాదు నా ఉద్దేశం. ఇదిగో ఎందుకు చెప్పానంటే, ఈరోజు ఈ క్రీస్తు సంఘము ఐక్యమత్యంగా ఉండడం వల్ల మీరు మీ కుటుంబాలు, ఇదిగో ఈరోజు యవనస్తులు, చిన్న పిల్లలు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారు. అలాగే మన సంఘానికి చెందకపోయినా వేరే సంఘాలకు చెందిన వాళ్ళు కూడా ఆత్మీయంగా మేలు పొందుతున్నారు. అలాంటి ఈ స్థానిక సంఘము 10 కాలాలు చల్లగా కలిసి ఉండాలని మీరు అనుకుంటే మీరందరూ కూడా మారు మనసు పొందండి. అందరూ కూడా కపటమైనటువంటి మనసును తీసివేసుకోండి. మారు మనసుతో కూడినటువంటి ప్రవేశాన్ని చేయండి. ఒకవేళ అబద్ధముగా మీరు ఒకవేళ క్రీస్తులకు ప్రవేశించుంటే, దొంగతనముగా మీరు ప్రవేశించుంటే, ఈ రోజైనా నిజముగా పశ్చాత్తాపడి మారు మనసుతో క్రీస్తులకు రావడానికి సాధ్యం. నేను మళ్ళీ బాప్తిసం పొందమని నేను అంటలేదు, మారు మనసు పొందమని చెప్తున్నాను. ఓకేనండి, రైట్. మీరు గమనించుకోండి, మీరు సాతాను చేతిలో వాడబడి సంఘాన్ని చేర్చబడడానికి, పనిముట్టుగా వాడబడడానికి వీల్లేదు. ఎవరు వద్దు, అలా చేయకండి. ఇట్ ఈజ్ ఎ టెరిఫుల్ థింగ్. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. అది సంఘాన్ని చేర్చాలనుకోవడం అనేది భయానకమైన కార్యం. అది అటువంటి పని చేయకండి బాబు. ఎందుకంటే అంతాలన్నానండి, చెప్తున్నాను. ఇస్కరియోతు యోధ బాగానే ఉన్నాడు, మంచివాడే. కానీ తర్వాతే ధనాపేక్షకు చోటిచ్చి సాతానుకు అవకాశం ఇచ్చాడు. సాతాను ఎర్రగా వాడుకున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా చేశాడు. దాంతో చక్కగా కుటుంబంలా ఉన్న క్రీస్తు కుటుంబం చాలా చెందేది. కానీ మీరు అలా మారకూడదన్న ఉద్దేశంతో నొక్కి చెప్తున్నాను అనమాట. దీనులుగా ఉండండి, బీ కేర్ఫుల్గా ఉండండి అని నా ఉద్దేశం. చూడండి, గల్తీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం. గల్తీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, అలాగే 10వ వచనంలో కూడా ఉంటుంది. మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముకొనిచున్నాను. మిమ్మను కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించు. సంఘాన్ని పాడు చేసిన వాడు తప్పకుండా శిక్షను భరిస్తాడు. అందుకే బైబిల్లో రాయబడింది, ఒకడు దేవుని ఆలయమును పాడు చేసిన యెడల నేను వాడిని పాడు చేస్తాను. అలాగే 12వ వచనం, మిమ్మను కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు.
సంఘాన్ని కలవర పెట్టేవారు, సంఘాన్ని గజిబిజి చేసేవారు. అది ఒక భయానకమైన పని. అది ఎందుకని అంటున్నానంటే, ఇక్కడ ఏమన్నాడండి, ఎవరైతే సంఘాన్ని కలవరపరుస్తారో, గలిబిలి చేస్తారో వాళ్ళు తమను ఛేదించుకునుట మేలు. అంటే ఏంటి దాని అర్థం? ఛేదించుకున్నాడు అంటే మా శిరచ్ఛేదనం అంటే ఏంటండి? అంటే తమను తాము పొడుచుకోవడం, అంటే ఆత్మహత్య చేసుకోమంటున్నాడు. ఎక్కడైనా దైవజనుడు ఆత్మహత్య చేసుకోవడం మేలు అని ఎందుకు అంటాడండి? యేసు ప్రభు అయితే ఇంకేమన్నాడో తెలుసా? నువ్వు ఈ చిన్నవారిని అభ్యంతరపరచుడు కంటే పోయి తిరగటి రాయిని నీ మెడకి కట్టుకొని సముద్రంలో దూకేసాయి అని. సముద్రంలో దూకేమన్నాడు, ఓకే. తిరగటి రాయి ఎందుకు కట్టుకోమన్నాడు? తిరగటి రాయి కట్టేసుకుంటే ఇక మళ్ళీ నీటిలో వెళ్ళిపోయాక పైకి రావడానికి ఉండదు అనమాట. అంటే ఒకవేళ ములిగాక బతకాలని ఆలోచన నీకు వస్తుందేమో, అందుకే తిరగటి రాయి కట్టేసుకుని దూకేసే అన్నాడు యేసు ప్రభు. కనుక ప్రేమ దేవుని వారలారా, సంఘాన్ని పాడు చేయడం అనేది అదొక భయానకరమైనటువంటి పని. అది దానికి శిక్ష ఈ లోకంలో ఉంటుంది, రేపు నరకాగ్నిలో కూడా తీవ్రంగా ఉంటుంది. అది చిన్న విషయం కాదు. సంఘాన్ని ఆ రోజు క్రీస్తుని శిష్యుల్ని కలవరపెట్టి గజిబిజి చేసిన ఇస్కరియోతు యోధ ఈరోజు భయానకమైన వాతావరణంలో అతడు శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ లోకంలో శిక్ష అనుభవించాడు, ఇక్కడ అనుభవించాడా లేదా? ఇక్కడే అనుభవించాడు, ఇదిగో రేపు నరకంలో కూడా అనుభవిస్తాడు. కనుక మనకొద్దు, ఆ పరిస్థితులు మనకు వద్దన్న ఉద్దేశంతో ముందే జాగ్రత్తలు చెప్తున్నాను అనమాట. మీరెవరో కపట బోధకులు కావద్దు, మనం ఎవరో కూడా కపట సహోదరులుగా మారొద్దు. కాబట్టి దాని వలన మనం సాతాను వాడుకుంటాడు, సంఘాన్ని గలిబిలి చేస్తాడు. దానివల్ల ఈరోజు 10 మందికి ఆత్మీయ విలువల్ని బోధిస్తూ క్షమాభివృద్ధి కలిగిస్తున్న ఈ సంఘం పాడైపోద్ది. అలానే మీరు బాగుపడతారంటే మీరు బాగుపడరు, పాడు చేసింది మీరు. మీకు శిక్ష కలుగుతుంది, మీకు ఇబ్బందులు కలుగుతాయి, రేపు నరకంలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. అటువంటి పరిస్థితులు రాకూడదన్న ఉద్దేశంతో ప్రేమపూర్వకంగా నేను సహోదరుడిగా నేను చెప్తున్నా. ఏం జరిగినా నేను నిలబడతాను, నేను ఉంటాను, నేను ఒక్కనే ఉంటాను. అలా అంటే నాకేదో అయిపోతుంది అంటే ఏంటంటే సంఘం ఒకవేళ చల్లాదూరు అయిపోతే ఇటు సహోదరుడికి ఏమన్నా ఏంటి అని ఒకరు మీరు అనుకోవచ్చు. నేను ఒక్కడున్నా నిలబడతాను. నేను ఎప్పుడు దీనికి ఆ దూరపు ఆలోచనలోనే కలిగి ఉన్నాను. నేను ఒక్కడున్నా సరే నిలబడతాను. ఈ సంఘం ఈ రోజు ఎంతమంది ఉన్నారు కానీ స్టార్టింగ్ లో ప్రారంభించినప్పుడు ఒక కుటుంబమో 2 కుటుంబాలు, అప్పుడు నేను నిలబడలేదా? మీకు విషయం తెలుసా? ఈ రోజు ఏ విధంగా తీవ్రంగా బోధిస్తున్నానో ఆ రోజు నుంచి కూడా అదే తీవ్రంగా ఒక కుటుంబం ఉన్న అలాగే చెప్పాను. కాకపోతే అడగండి ఆ రోజుల్లో ఉన్నవాడిని. అప్పుడు అదే తీవ్రతతో చెప్పాను, ఇప్పుడు అదే తీవ్రతతో చెప్పాను. ఇద్దరే ఉన్నారు కదా అని ఒకలాగా, 10 మంది ఉన్నారు కదా అని ఒకలాగా నేను చెప్పాను. నిన్నే కొట్టాడలో వెళ్ళాను, కొట్టాడ సంఘానికి వెళ్ళాను. 10 మందో 20 మందో ఉన్నారు. ఇదే తీవ్రంగా చెప్పాను. నా ముందున్న జనం ఎంతమంది అనేది నేను లక్ష్యం. ఎప్పుడు కూడా ఎవరు ఎంతమంది వచ్చినా సరే, ఒక్కొక్కసారి అయితే తక్కువ మంది వస్తేనే బాగా చెప్తాను నేను. తక్కువ మంది వచ్చారు, పాపం వీళ్ళు కష్టపడి వచ్చారు, పాపం అందరూ మరి వాళ్ళ పనులు బట్టి రాలేకపోయారు, కానీ వీళ్ళు పళ్ళు అనుకుని వచ్చారు, కష్టపడి వచ్చారు వీళ్ళు అనుకుని ఇంకా ఎక్కువ కష్టపడి చెప్తూ ఉంటాను. కాబట్టి నాకేమి నా ప్రయోజనాన్ని గురించి దృష్టిలో పెట్టుకుని ఇలాగ చెప్పట్లేదు, కానీ సంఘ ప్రయోజనాన్ని గురించి, కట్టబడుతున్న ఈ సంఘం వల్ల ఇతరులకు కలుగుతున్న మేలుని బట్టి నేను కోరుతున్న తెలియజేస్తున్న హెచ్చరికే తప్ప మరేమీ కాదనమాట. ప్రేమల దేవుని వారలారా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే నేను నిలబడతాను, కానీ నా పక్షాన్ని నిలబడడానికి ఎంతమంది ఉన్నారు ఏంటో నాకు తెలియదండి. యేసు ప్రభుకి అటువంటి పరిస్థితి వచ్చింది. యేసు ప్రభు ఒంటరివాడు అయిపోయాడు, శిష్యులందరూ కూడా ఏమైపోయారు? చల్లా చెదిరైపోయారు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఒంటరిగానే సరే యేసు ప్రభులాగా నిలబడ్డాడు. గతంలో నాకు అనుభవం జరిగింది, మీ అందరికీ చెప్పాను. 2011 నుంచి 2017 ఇంచుమించు 6 సంవత్సరాలు నేను కష్టపడ్డాను బైబిల్ తరగతుల కొరకు. చివరికి ఏమైంది? ఒంటరివాడిని అయిపోయాను, ఒక్కడిని అయిపోయాను. చాలా మంది ఏం చేశారంటే, చాలా మంది ఆ దెబ్బకి లోపలికి కలిసిపోయారు. కొంతమంది ఆ దెబ్బలకు కొంతమంది లోపలికి కలిసిపోయారు, కొంతమంది వేరు ఆటలు కలిసిపోయారు. వాళ్ళ స్వలాభాలని చూసుకుని ఏ లైన్లో బాగుంటుందో అని చూసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. కానీ నేను ఒంటరిగా నిలబడ్డాను, ఆలోచించుకున్నాను, నా గురించి నేను ఆలోచించుకున్నాను. అప్పుడు దాకా బైబిల్ తరగతి ఏంటి, వీళ్ళ గురించి ఏం చెప్పాలి, వీళ్ళకి ఏం క్లాస్ చెప్పాలి అని ఆలోచించాను. కానీ ఒంటరిగా నిలబడినప్పుడు
నా గురించి నేను ఆలోచించాను, నా పరిస్థితి ఏంటి, నా ఆత్మీయ జీవితం ఏంటి, నేను ఎలా ఉన్నానని ఆలోచించుకున్నాను. ప్రేమణ దేవుని వారలారా, సామాన్యమైన విశ్వాసిగా బ్రతకడం కంటే గొప్ప విషయం ఏం లేదండి, తెలుసా? సువార్థికుడిగా బ్రతకడం కంటే సామాన్యమైన విశ్వాసిగా బ్రతకడమే గొప్ప విషయం. చాలా మంది అనుకుంటారు, నలుగురు ముందు నిలబడి సువార్థికుడిగా చెప్తేనే గొప్ప విలువ అనుకుంటారు. కానీ కాదు. బైబిల్లో మాట ఉందండి, మీలో అనేకులు బోధకులు అవ్వండి అనుందా, కాకుండా ఉందా? కాకుండా. ఎందుకని? మనం అనేక విషయంలో తప్పిపోతున్నాము కనుక బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉంది. కాబట్టి ఇది డేంజర్ ప్లేస్, ఇది అదే సేఫ్ ప్లేస్. నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. లేదంటే సామాన్యమైన విశ్వాసగానే నేను ఉండేవాడిని. ఒకవేళ అదే అన్నాను, ఒకవేళ ఒంటరిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తే ఒక సామాన్యమైన విశ్వాసిగా బ్రతకడానికైనా నేను సిద్ధం, జీవిస్తాను. ప్రేమణ దేవుని వల్ల ఈ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఎవరో తెలుసా? దేవుని మీద విశ్వాసం కలిగి జీవించిన వాడు అబ్రహాము. ఏమిటి దైవజనుడు, ఎంతమందికి సువార్త ప్రకటించాడు ఆయన? కానీ కాదు కదా, విశ్వాసము కలిగిన వాడే జీవించాడు. అది పవర్ఫుల్ అనమాట. ఈ భూమి మీద ఒక పవర్ఫుల్ మ్యాన్ ఎవరు? ఒక శక్తివంతమైన మ్యాన్, ఒక శక్తివంతమైన వ్యక్తి ఎవరో తెలుసా? 100 మందికి సువార్త ప్రకటించేవాడు కాదు, విశ్వాసము కలిగి తన గ్రామంలో తన కుటుంబంలో జీవించేవాడు. చాలా శక్తివంతమైన. అని బోధకుడు తక్కువ అని నా ఉద్దేశాన్ని కాదు, కానీ బోధకుని కంటే విశ్వాసం కలిగి జీవించిన వాడు శక్తివంతుడు. రేపు యేసు ప్రభు దగ్గర గొప్ప బహుమానాన్ని పొందుతాడు. మీరు చూస్తూనే ఉండండి, రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు అన్ని తారుమారైపోతాయి. మీరు ఏది గొప్ప అనుకుంటారో అదంతా కూడా అక్కడ ఏమీ ఉండదు. మీరు ఏది చిన్నదనుకున్నారో అవే గొప్పగా కనపడతాయి. ఈ లోకంలో ఏది గొప్పగా కనబడినా అవన్నీ కూడా అల్పముగా ఉంటాయి. మీరు ఏవైతే చిన్ని చిన్ని విషయాలు అనుకున్నారో అవే గొప్పగా కనపడతాయి. అలా ఆలోచించుకోండి. ఎవరినైతే ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో గొప్పవాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళందరూ కింద ఉంటారు. ఎవరినైతే మీరు చిన్నవాళ్ళు అనుకున్నారో వాళ్ళందరూ కూడా పైన నిలబడతారు. అద్భుతాన్ని చూద్దాం, కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది ఆ విషయం. కానీ అది అప్పుడు వెళ్ళాక, అక్కడికి వెళ్ళాక మనం అర్థం కావడం కంటే ఇప్పుడు నిలబడి మనం అర్థం చేసుకోవడం చాలా మంచిదండి. ప్రేమైన దేవుని వల్ల ఈ ఊహలు మానేయండి. ఏదో మనం ఏదో బాగా వాడబడితేనే, దేవుని సేవలుగా వాడబడితేనే మనం దేవుని దృష్టిలో పడినట్టు అని అనుకోవద్దు. నువ్వు భార్యగా ఉండు, భర్తగా ఉండు, తల్లిగా ఉండు, తండ్రిగా ఉండు, ఒక సామాన్యమైన విశ్వాసిగా ఉండు, ప్రార్థనా పరురాలుగా ఉండు, ఈ కుటుంబాల్లో వచ్చే సమస్యలన్నిటి విషయంలో విశ్వాసిగా ఉండు, నమ్మకంగా ఉండు, నోటి విషయంలో, మాట్లాడే విషయంలో, చూసే విషయంలో, కార్య నిర్వహణ విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు. యేసు ప్రభు నందు ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు నిలబడతావు. చెప్దామండి, వచ్చే వారం వీలైతే చెప్తానండి. ఒక విశ్వాసిగా దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? అందరూ బోధకులు కాకుండా అన్నాడు కదా, మరి అందరూ ఎలా ఉండాలి? మరి విశ్వాసులుగానే ఉండాలి. మరి ఏం చేయాలి విశ్వాసులుగా ఉండి? రైట్, అదే దేవుడు చెప్పాడు. విశ్వాసులుగా ఉండి ఏం చేయాలి? కుటుంబంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక సహోదరుడుగా, ఒక కుమారుడిగా, ఒక యజమానుడిగా, ఒక దాసుడిగా ఎలా ఉండాలి అనేది బైబిల్లో రాయించాడు. దాని ప్రకారంగా మనం జీవిస్తే చాలు. ఎక్కడికో వెళ్ళ అవసరం లేదు, ఏదో చేయాల్సిన అవసరం లేదు. మన స్థానంలో ఉండి మనకు అప్పగించబడిన బాధ్యతలు నమ్మకంగా చేస్తున్నామా లేదనేది యేసు ప్రభు చూస్తాడు. నువ్వు ఒకవేళ తల్లివి అయితే నీకు ఇచ్చిన ఇతర బిడ్డల్ని ఎలా పెంచుతున్నావు అది చూస్తాడు. ఒకవేళ నువ్వు భర్తవైతే నీ భార్యని, నీ బిడ్డల్ని ఎలా తండ్రిలోనికి, క్రీస్తులోనికి నడిపించుకోగలుగుతున్నావు, తన సర్వ కుటుంబాన్ని ఎలా స్వాధీనంలోకి తెచ్చుకోగలుగుతున్నావు అది చూస్తాడే. నీ భార్యని ఎలా ప్రేమించగలుగుతున్నావు, నీ పిల్లల్ని ఎలా ప్రేమించగలుగుతున్నావు, ఎలా చూసుకుంటున్నావు అనేది చూస్తావు. చెప్తానండి, వచ్చి దేవుని చిత్తం అయితే ప్రభు నాకు అవకాశం ఇస్తే వచ్చే వారం కానీ ఆ పై వారం కానీ చెప్తాను. ప్రేమను దేవుని వారలారా, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము, అలాగా ఇక్కడ యాకోబు యాసావు యొక్క యాసం వేసుకొని వచ్చి తన తండ్రిని మోసం చేశాడు. ఆశీర్వాదాలన్నీ కూడా పొందేశాడు. చూడండి, ఇక్కడ ఆదికాండము 27వ అధ్యాయము 1
అక్కడ అంటాడు 38వ వచనంలో ఏసావు తన తండ్రితో అంటున్నాడు, 27వ అధ్యాయము 38వ వచనం. ఏసావు నా తండ్రి నా తండ్రి నీ వద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి ఏడవగా. అంటే ఏసావుని దీవించడానికి ఒక్క దీవెన కూడా లేదంటే ఈ దీవెనలన్నీ ఎవరికి ఇచ్చేశాడు? అదే నేను స్టార్టింగ్ లో చెప్పాను. ఇస్సాకు ఉన్నటువంటి పక్షపాతం ఏంటంటే ఆశీర్వాదాలన్నీ ఎవరికి ఇచ్చేయాలని? పెద్ద కొడుకు ఇచ్చేయాలి. మరి చిన్న కొడుకు, నువ్వు చిన్న కొడుకును మోసం చేయాలనుకున్నావు, కానీ దేవుడు ఏం చేశాడు? నిన్నే మోసపోయేలా చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, మన పిల్లల విషయంలో సమానంగా మనం వెళ్ళాలి. ఎవరికి భాగం ఎవరికి ఇవ్వాలో ఏంటని నేను అది చెప్తున్నా ప్రతిసారి. పిల్లలకు మనం పంచిపిచ్చే విషయంలో, చూసే విషయాల్లో సమానంగా వెళ్ళాలి. ఎవరికి ఇవ్వాల్సినవి ఎవరు చూడాల్సినవి వెళ్ళాలి. అలా కాకుండా ఒక ఆత్మీయ కలిగిన తండ్రిని ఎలా ఆలోచించాడు? అసలు ఇస్సాకింటి ఎలా ఆలోచించాడు? ఏమో మరి, ఏంటో మరి. అదొక ముద్దు, పెద్ద కొడుకు అనే ముద్దు. తర్వాత ఇంకోటి ఉంది దీనికి, ఏంటండి? మాంసం ముక్క కక్క తెస్తున్నాడని పెద్ద కొడుకు మీద ఉన్న ప్రేమ అన్నమాట. కాబట్టి ఏదో ఉంటుంది, ఆ మమకారం కారణం ఏదో ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని బట్టి కొడుకు మీద మనసు వెళ్ళిపోయింది. సర్లే, ఒక ఉన్న ఆశీర్వాదాలు ఎక్కువ ఆశీర్వాదాలు పెద్ద కొడుకుకి తక్కువైనా చిన్నోడికి ఇవ్వచ్చు కదా. అబ్బే, ఒక్క టైంలో మిగల్చకుండా అన్ని పెద్ద కొడుకు ఇచ్చేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ ఏం జరిగింది? అన్ని ఒక్కటి కూడా మిగలకుండా అన్ని చిన్న కొడుకు వెళ్ళిపోయింది. కనుక మనం ఒకటి చేయాలి, ఒకటి మనం మోసం చేయాలనుకుంటే మనమే మోసపోతాము. కాబట్టి చేస్తాం. అమాయకుని మోసం చేయాలనుకుంటే మనం మోసపోతాం. ఇప్పుడు ఏడుస్తున్నాడండి ఏసావు ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? తండ్రి, నన్ను కూడా దీవించుము, నన్ను కూడా ఆశీర్వదించుము, ప్లీజ్ తండ్రి, ఒక్క దీవెనైనా నాకు ఇవ్వు ప్రభువా, ఒక్క దీవెనైనా ఇవ్వు తండ్రి అని అడుగుతుంటే ఆయన దీవించాడండి. ఏమని? నీ నివాసము 39వ వచనం, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశం మంచు లేకయు ఉండెను. నీవు నీ కత్తి చేత బ్రతుకుతువు, నీ సహోదరునికి దాసుడు వగుతువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేదువు అని అతనికి వచ్చాడు. నీ నేలకు సారం ఉండదు, నీకు పంటలు పండవు, నువ్వు నీ తమ్ముడికి బానిసగా బతుకుతావు అంటే ఈ ఆశీర్వాదాలా? అది దీవుల్లా శాపాలవి ఏంటండి? శాపాలవి అంటే ఏంటనమాట? నాయన, నా దగ్గర ఆశీర్వాదాలు ఏమి లేవు, ఉన్నాయేదో శాపాలు, అవి నిత్యాత్మ తీసేసుకోన్నాడు. అంటే ఇప్పుడు ఏసావు ఆశీర్వదించబడ్డాడు, శపించబడ్డాడా? దీనికి కారణం ఏంటి? ఆ రోజు కకృతి పడ్డావే ఒక పూట కూటి కోసము, చచ్చిపోతాను బాబాయ్ అని ఆ ఎర్రమైన కూర నాకు ఇచ్చేసి తినేస్తానని చెప్పి నీ జ్యేష్ఠత్వం ఇచ్చేసావే, దాని విలువనప్పుడు నువ్వు గ్రహించలేదా? ఇప్పుడు ఏడుస్తావా? ఆశీర్వాదాలని నా తమ్ముడికి వెళ్ళిపోయినాయని, శాపాలు నా మీదకి వచ్చినాయని ఇప్పుడు ఏడుస్తావా? ఇప్పుడు ఏడ్చే లాభం అప్పుడు నీకు ఉండాలి. అది తినేటప్పుడు, జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకునేటప్పుడు, ప్రమాణం చేసేటప్పుడు నీకు గ్రహింపు ఉండాలి. అయ్యో, ఈ జ్యేష్ఠత్వ హక్కు ఏంటి, దాని విలువ ఏంటి అన్న విషయం నీకు అర్థం కావాలి. ఆ రోజు నీకు దాని విలువ తెలియక దాన్ని ఒక పూట భోజనం కోసం అమ్మేసి ఈ రోజు నాకు ఆశీర్వాదాలు రాలేదే అని నువ్వు ఏడిస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? ప్రేమైన దేవుని వల్ల మనం కూడా చాలా సమయంలో మన విశ్వాస జీవితాన్ని నాశనం అయిపోయి, మన జీవితం అంతా, ఆత్మీయ జీవితం అంతా నాశనం అయిపోయి శాపాల పాలైపోయిన తర్వాత అప్పుడు మనం గ్రహించుకుంటాం, ఏడుస్తాం. అయ్యో, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, పాపమయమైపోయింది, నేను భ్రష్టుని అయిపోయాను, పనికిమాలిన అయిపోయాను అంటే కారణం ఏంటి? నేను చెప్పనా? నీ హడ్డు అదుపు లేకుండా టీవీ దగ్గరే కళ్ళప్పగించుకుంటూ ఏది పడితే అది చూసావు కాబట్టి ఈరోజు నీ జీవితంలో అయిపోయింది. ఎవరి దగ్గర పడితే ఆ దగ్గర కూర్చుని పనికిమాలిన చెత్త అంతా వినేటప్పుడు నీకు తెలియలేదా? చాలా మంది ఈరోజు యవనస్తులు
విశ్వాసుల జీవితాలు భ్రష్టులైపోవడానికి కారణం ఏంటి తెలుసా? శాపమయమైపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఏది పడితే అది చూడడానికి టీవీ దగ్గర, ఫోన్ల దగ్గర, ఏది పడితే అది వినడానికి పాపిష్టి మనుషుల దగ్గర కూర్చుని తిండికి ఆశపడో లేదా మరి దేనికైనా ఆశపడో ఏది పడితే అది విని ఏది పడితే అది చూసి భ్రష్టులైపోయిన చాలా మంది ఉన్నారు. నేను చెప్పింది ఏమి అబద్ధం కాదండి, నిజమండి. ఏసావు భ్రష్టుడైపోయాడంటే కారణం తిండి కోసం. ఈరోజు చాలా మంది విశ్వాసులు తిండికి కక్కుర్తిపడి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రేమన దేవుని వాళ్ళారా, చాలా మంది చెడ్డ స్నేహానికి వదులుకోలేక చెడ్డ స్నేహాన్ని కోరుకుని ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీవీని కంట్రోల్ చేసుకోలేక ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఈ రోజుల్లో. టీవీ వచ్చి చాలా మంది విశ్వాసం పాడు చేసింది. నా చిన్నప్పుడు సేవకులు తిడతా ఉంటే ఏమనుకున్నాడు, ఎందుకు తిడతా ఉంటారు ఇలా అనుకునేవాడు నేను. నిజమండి, ఎందుకంటే వాళ్ళు చూశారు. టీవీ లేని కాలం వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు టీవీ లేని కాలం, కానీ వాళ్ళకి తెలుసు. ముందున్న సేవలకు తెలుసు కదండి, టీవీ లేని కాలం తెలుసు, టీవీ ఉన్న కాలం తెలుసు. ఆ టీవీ వచ్చే సమయానికి విశ్వాసుల కుటుంబాల జీవితాలు అలా పాడైపోయిన వాళ్ళ కలర్ చూశారు కాబట్టి నా టైంలో చెతక్కొడేసేవారు, టీవీ చూస్తున్నావా అని. ఇప్పుడంటే అందరికీ ఉన్నాయి, అందరికి కామన్ అయిపోయింది కాబట్టి ఏమనలేకపోతుంది. కానీ టీవీ చేసిన నష్టం మామూలు విషయం కాదు. ఈరోజు సెల్ ఫోన్ చేస్తున్న నష్టం చిన్న విషయం కాదు. నిజమండి, ఇది మీ అందరికీ తెలుసు. మీ ప్రాక్టికల్ లైఫ్లో కూడా మీరు గమనించే ఉంటారు. మన ఆత్మీయ జీవితంలో చాలా వెనకబడిపోవడానికి కారణం మన చేతిలో ఉన్న ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు. చాలా మంది టీవీని అదుపు చూసే విషయంలో అదుపు చేసుకోలేక విశ్వాస జీవితంలో పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఫోన్ని చూసే విషయంలో అదుపు లేక ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఏసావు ఎలా ఏడ్చాడు, అయ్యా తండ్రి ఒక్క ఆశీర్వాదమైన లేదా అని అంటే శాపమే మిగులుతుంది. అందుకే ఈరోజు మనం చదివించాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక చదువు ముగించుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 టీవీలు రాకముందు చక్కగా కుటుంబ ప్రార్థన చేసుకుని భోజనాలు చేసుకుని పడుకునేవారట. టీవీలు వచ్చిన తర్వాత టీవీ చూస్తూ భోజనాలు చేసి పడుకునే పరిస్థితికి వచ్చారు. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో బిదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుతారు. నిజమే కదా? ఆ తర్వాత కన్నీళ్లతో అడుగుతున్నాడు, తండ్రి ఆశీర్వాదం, తండ్రి ఆశీర్వాదం అని. ఇవ్వడానికి ఏ ఒక్క ఆశీర్వాదము లేక చివరికి శాపం పొంది శాపగ్రస్తుడిగా మారిన విషయం మనందరికీ తెలుసు. అలాగే దేనికో కకృతి పడి మన విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుని భ్రష్టులుగా మారిపోయి లోకంతో కలిసిపోయాక ఆ తర్వాత నేను మారతాను తండ్రి అంటే మారే అవకాశం కూడా దొరకక శాపగ్రస్తుడిగా ఈ లోకంలో జీవించాల్సిన పరిస్థితి విశ్వాసులు కొంతమందికి వస్తుంది. అంత తెగేదాకా మనం తెచ్చుకోకూడదు. మరి ఏం చేయాలి? దేని వలనైతే మనం శోధించబడుతున్నాం, అది తిండే కావచ్చు, టీవీయే కావచ్చు, ఫోనే కావచ్చు, అది మనిషే కావచ్చు, దాని విషయంలో మనం మారు మనసు పొందాలి, దూరం పెట్టాలి. అందుకే శరీరేచ్ఛల విషయమే అంటారు కదా, యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోము అని. ఏదైతే మనల్ని భ్రష్టులుగా మారుస్తుందో దాని నుంచి పరిగెత్తు. అది స్త్రీ అయినా పురుషుడైనా అది ఏదైనా సరే దూరంగా పరిగెట్టు అన్నాడు బైబిల్ గ్రంథం. ఈ విషయంలో నేను ఏదో ధీరుండండి, నేను సూర్యుడండి, ఈ పాపాన్ని నేను గెలవగలండి, పెద్ద నాకు ఇదేం పెద్ద లెక్క కాదండి అనుకుని ఎదురెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళతో పడుకున్నారు చాలా మంది ఉన్నారు.
కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ చెప్తున్నాను, వాటితో పోరాడకండి. టీవీ ముందు మీరు చిన్నోళ్ళు, సెల్ ఫోన్ ముందు మీరు చిన్నోళ్ళు, దుష్ట సహవాసం కంటే మీరు చిన్నోళ్ళు, భోజనం దగ్గర మీరు చిన్నోళ్ళు, మనం చిన్నోళ్ళు కదా. ఆత్మీయంగా అనుభవం కలిగిన వాళ్ళు, నిజాయితీగా చెప్పగలిగితే, ఒప్పుకోగలిగితే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తారు, ఈ విషయాలన్నిటికంటే మేము చాలా చిన్నోళ్ళు. నిజమే, వాటి అన్నిటికంటే మన బలహీనులు, మన శత్రువులు బలమైన వాళ్ళు కనుక వాటి నుంచి మనం ఏం చేయాలి? ఏమన్నాడు బైబిల్? ఏం చెప్పాడు? పోరాడుడి అన్నాడా, దూరంగా పారిపోయాడు అన్నాడా? పోరాడు. దురాత్మల సమూహంతో పోరాడుడి, కానీ ఎవరెచ్చల నుండి పారిపోడు. అది గమనించాలి మనం. పోరాడుడి అంటే దురాత్మల సమూహాలతో పోరాడాలి, కానీ శరీరేచ్ఛల నుండి మాత్రం దూరంగా పారిపోడు. శరీరేచ్ఛలతో చెలగాట మాడకండి. మన ఒక సహోదరి చెల్లి అంటుంది, మా ఇంటికి వచ్చి అన్ని చెత్త మాటలు చెప్తారండి, కానీ ఆపుదామంటే ఆగరు, వెళ్ళిపోమ్మా అంటే ఎలరు, ఇంటికి రావద్దమ్మా అంటే ఎండరండి అంటుంది. ఏం చేయాలి? ప్రేమను దేవుని వాళ్ళారా, మొహమాట పడకండి. మరి ఇంటికి వచ్చి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు అంటే రానివ్వకండి. ఒక మాట చెప్పండి తెగించేసి. ఒకవేళ ఇంటికి వస్తే మంచి మాటలే మాట్లాడండి, ఇలా చెడ్డ మాటలు మాట్లాడకండి. ఒకవేళ మీరు ఒకవేళ టీవీ పెట్టుకుంటారు అనుకోండి, మన ఇంట్లో ఎవరైనా వచ్చి రాగానే ఒక సినిమా పెడుతున్నారు అనుకోండి, దయచేసి మా ఇంట్లో సినిమా పెట్టకండి, మా ఇంట్లో మీ సినిమాలు చూడడం, కాబట్టి మీరు ఏదైనా కార్టూన్ నెట్వర్క్ కానీ న్యూస్ కానీ ఏదైనా పెట్టుకోండి అని చెప్పాలి. కొత్తలో ఎవరో తమ్ముడు, అన్నయ్యో లేదా బంధువు ఎవరో వస్తాడు, వచ్చి సినిమాలు పెడతాడు. అలా వస్తే సినిమాలు పెడుతూ కూర్చుంటే మన పిల్లలు కూడా ఏం చేస్తారు? వెళ్ళి చూస్తారు కదా. ఇప్పుడు పిల్లలకి అక్కడ ఆగిద్దంటండి, ఆగుతుంది, మన ఆపంగలమా, ఇంకా వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు అంతే. ఇంక వీళ్ళు వెళ్ళి కూర్చుంటారు, ఆ తర్వాత మనం కూడా భోజనాలు ఇచ్చుకొచ్చి మనం కూర్చుంటాం. కాబట్టి ప్రేమను దేవుని వారు మొహమాట పడకండి, మొహమాట పడద్దు. మన కుటుంబంలో మన క్రమశిక్షణని ఎవరైనా వచ్చి పాడు చేస్తాను అంటే, చెడ్డ మాటలు మాట్లాడి పాడు చేస్తాను అంటే ఎవరిని కనికరించొద్దు ఆ విషయంలో. లేదండి ఇలాంటి మాట్లాడితే మాకు కుదరదు, నువ్వు ఇలాంటి ఛానళ్ళు పెడితే మా ఇంట్లో కుదరదు, లేదా ఇలాంటి పనులు చేస్తే మా ఇంట్లో కుదరదు, వద్దండి అని చెప్పాలి. ఆ విషయంలో మనం బలహీనమే, మనం మొహమాట పరులమే. కానీ ఒకసారి ధైర్యం తెచ్చుకోండి, తెగింపు తెచ్చుకోండి. ఏమైనా అనుకుంటారేమో, బ్రదరు ఇంకెప్పుడు ఇంటికి రారేమో అని మీరు అనుకోవచ్చేమో, కానీ తెగింపు తెచ్చుకోండి, మరి ధైర్యం తెచ్చుకొని అనండి. ఒకసారి ఏమవుతాయి, ఒకసారి అనండి, అది కూడా ప్రేమపూర్వకంగా అనండి. వద్దండి మేము చూడడం అని చెప్పండి, బ్రతిమాలండి, వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించండి. మొహమాట పడద్దు, మొహమాట పడి మన ఇంటిలోనికి శోధనకి తీసుకురావద్దు, శోధనలోకి మన కుటుంబం వెళ్ళకూడదు. ఈ మాటలన్నింటినీ మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.